అంటే కొందరు ఏదో లేదని బాధపడతారు కదా. అవును, అదొక ఆర్ట్. వాళ్ళు ఎలా బయటపడాలి అసలు? అన్నీ ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదని కాదు, ఉన్నది గుర్తించు. ఎంత ఉందో తెలుసా అసలు? అది అది మనం ఎప్పుడు మిస్ చేస్తున్నాం. ఉన్నది అనంతం ఉంది, అదొద్దు, లేనిదే కావాలి. నేను ఎప్పుడు చెప్పే ఒక కథ ఉంటుంది కదా, ఒక చిన్న పిల్లవాడు పోతుంటే వాళ్ళమ్మ అప్పటికే అన్నం పెట్టింది. ఇప్పుడు వాడికి అక్కడ యాపిల్ పళ్ళు కనిపించినాయి. మమ్మీ యాపిల్ పళ్ళు కావాలంటే ఇప్పుడే తిన్నావు కదా బిడ్డ అన్నదంటే వాడు ఏడో స్టార్ట్ చేసి. అంటే ఇది ఉత్త కథ కాదు, అందరి పరిస్థితి ఇదే. ఒక పండు ఇప్పిస్తే వాడుకున్నాడు, నాకు ఇంకో పండు కావాలని నేర్చాడు. వాడేమో పండు అమ్మేవాడు పోవట్లేదు, వాడు బిజినెస్ కాబట్టి. రెండో పండు ఇప్పిస్తే రెండు పట్టుకొని చీమిడి వస్తుందంట, ఇట్లా పైకి అనుకొని మళ్ళీ ఆడక్కడే ఉన్నాడు పండుడు, ఇంకో పండు కావాలని ఏడుస్తుందంట. ఇప్పుడు రియల్ క్వశ్చన్, రెండు ఉన్నాయి కదా, ఇంకోటి ఎందుకు నీకు అంటే నాకు అది కూడా కావాలని ఏడుస్తున్నాడు. ఏం చేసుకుంటావురా అని వాళ్ళమ్మ లెజిటిమేట్ క్వశ్చన్ అడిగింది. నాకు కావాలంతే అని మొండి పట్టేశాడు. సో దొంగ నా కొడుకు అనవసరంగా పుట్టినామని చెప్పి ఇంకేదో అనుకుంటూ ఫైనల్కి ఇప్పిస్తే ఇక్కడ పడుకుంటావు అంటే ఈ రెండు పళ్ళు మీద పెట్టి పైన పెట్టమన్నాడు. ఇట్లా పైన పెట్టి హీ అని నవ్వాడంట. నవ్వగానే నడిచేలోపు ఆ పై పండు దొరికి మోర్లో పడ్డది. ఇప్పుడు రెండు పళ్ళు నీలకేసి కొట్టి ఆ పండు కావాలని నడుస్తున్నాడు. సో లైఫ్ చాలామంది పరిస్థితి ఎన్నో ఉన్నాయి. ఒక పండు వచ్చింది, రెండో పండు కూడా వచ్చింది, మూడో పండు కూడా వచ్చింది, కానీ ఏదో నీ దగ్గరికి రాలేదు, లేదా ఉన్నది జారిపోయింది. దాంతో డిప్రెషను ఇది అది అనుకుంటూ సఫర్ అవుతూ ఉంటుంది. అందుకని మనకు చిన్నప్పటి నుంచి ఉన్నది గుర్తించడం నేర్పాలి, లేనిది కోరుకో అని చెప్పారు. ఇది మన అప్బ్రింగింగ్ ప్రాబ్లం. అండ్ దిస్ ఎవ్రీ వన్ ఫేసెస్ దిస్ ప్రాబ్లం. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, జెండర్ అండ్ ఆల్ దట్. Everyone has this philosophical dilemma: what to have and what not to have, what to ask and what not to ask, what to seek and what not to seek. ఏదో ర్యాప్ లాగా ఉంది. ఏదో సినిమా ఉంటుంది, అందులో మై పढ़ने के लिए అమెరికా జానా చాహతా అంటే జాబ్, ఆ పొలిటీషియన్ చెప్తుంది జాబ్, లండన్ जाओ, जापान जाओ, अमेरिका जाओ, ब्रिटेन जाओ, जाओ केन्या जाओ, क्यूबा जाओ, कविता जैसा हो गया. ఇంకోటి ఏదో ఒకటి. నేనైతే ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు దిస్ ఎగ్జిస్టెన్స్ అండ్ మై ఫ్యామిలీ వాటర్. వాళ్ళకి ఎంత సాధ్యమో ఇంత ఇచ్చారు, నేను దాన్ని గుర్తిస్తున్నాను. ఐఎమ్ నాట్ ఫైటింగ్ విత్ ఎనీథింగ్. బాగుంది, చాలా బాగుంది. అది కొంచెం అడిట్ అయితే ఏమవుతుంది, కూర్చోపరకనే పడుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ గురిగింజ. ఎర్ర గురివింజపై నలు పెరుగునట్లు చెప్పు చిన్నావు మీ రాము గొప్పలెల్లా. చాలు చాలు, ఇదో నాకు అంతే వచ్చు. గురిగింజ మొత్తం తిప్పి ఆ డాట్ కోసం అందరూ డాటే చూస్తారు తప్పితే ఆ మిగతా అదంతా వదిలేస్తారు. అది వేరే వాళ్ళ పాయింట్. గురువింజ కాంటెక్స్ట్ ఏంటంటే, గురువింజ తన అందాన్ని చూసుకొని మురిసిపోతుంది కానీ ముడ్డి కింద నల్ల ఉందని చూసుకోదని దాని కాంటెక్స్ట్. బేసికల్ ఇట్స్ నాట్ అబౌట్ అదర్స్. అంటే నువ్వు ఇంత గొప్పదానం ఏం కాదు, నువ్వు నీ 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 గతం చూసుకోలేకపోతే నీ లైఫ్ చూసుకో అని చెప్తారనమాట. అంటే యూ షుడ్ నెవర్ ఫర్గెట్ వాట్ ఈజ్ యువర్ ఏమంటారు, నీ మూలాన్ని మర్చిపోతుంటారు కదా, అట్లా కాంటెక్స్ట్ లేదు. సో ఓవరాల్గా నేను చెప్పాలనుకున్నది, లేనిది ఉందో లేదో, వస్తుందో రాదు, ఉన్నది ఎంత ఉంది చూద్దాం. అసలు పుట్టుకతోనే నీకు చక్కటి గాలి ఉంది, కాళ్ళు చేతులు ఉన్నాయి, కన్ను ముక్కుంది, జుట్టు ఉంది, ఎందున్నాయి చూడు. తర్వాత ఉన్నాయి, అవి లేకపోతే తెలుస్తుంది. ఆ తర్వాత ఇదేమంటారు, సమాజం ఉంది, వాళ్ళు పుట్టగానే కరెంట్ ఉంది, ఎవడు తయారు చేసిన మొబైల్ ఉంది, దాంట్లో అన్నీ ఉన్నాయి, ఇంట్లో ఫుడ్ ఉంది, పోదామంటే ర్యాపిడ్ ఉంది. ఆ తర్వాత
అట్లంటే నువ్వు మొత్తాన్ని పోల్చుకోవాలి. పక్కింటి వరకు క్యాన్సర్ ఉంటుంది, అది కూడా తీసుకో. ఓకే. కండిషనల్ ఎందుకు? చెప్పడు పాడికే లేదు, జోకొచ్చి వెళ్ళేనాయి. నా దృష్టిలో అయితే ఉన్నదేదో ఆల్రెడీ చాలా బాగుంది. దీనికి మనం కొంత జోడిద్దాం, ట్రై చేద్దాం, ప్రయత్నం చేద్దాం కొంత కలపడానికి, కానీ బాధపడకుండా. అసలు ఏముండాలి లైఫ్లో, అసలు ఏముండద్దు. ఫస్ట్ అయిపోయాడు నీ చేతులు ఉండాలి, ఓకే. ఉంటే అది ఇక్కడికి వస్తే ఇది చూపించు. ఓకే. అయిపోయింది అప్పుడే ఆసక్తి. అసలు నువ్వు ఎంత తీయాలి? లేదు, ఏంది లేదు? నేను తీస్తాను. ఇట్లా. ఓరే రాజా, అట్లీస్ట్ యూట్యూబ్లో మంచి పాటలు ఉన్నాయి. ఏదో సినిమాలు ఉంటుంది. మా ఆయన సంక్రాంతికి వస్తా అన్నాడు, రాలేదు. దసరాకు వస్తాడు అంటాడు హీరో కమలాసన్. దసరాకు కూడా రాలేదు. ఉగాదికి వస్తాడమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎప్పటికి రాకపోతే నువ్వు చేసుకో పడగా. లేని దాని గురించి ఆలోచన ఎందుకు? ఉన్న దాని గురించి ఆలోచించు. నేనైతే అట్లీస్ట్ వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు, మనం ఫ్రాంచైజీ పెట్టుకుని అందరి గురించి చెప్పడానికి. నేనైతే ఎవ్వరి గురించి ఆలోచిస్తలేను. బాధ్యత తీసుకుంటే వాళ్ళకైనా చేస్తే చేస్తాను, చేయకపోతే చేయను. కానీ ఆలోచించడం వల్ల ఏ ఉపయోగం లేదనేది మాత్రం నాకు రూఢిగా అర్థమైంది. జస్ట్ చేస్తే చెయ్యి, లేకపోతే చెయ్యకు, ఏం కూర్చు ఫరక్ నేను పడతా. ఇది వాడతారు కదా, చూడు, యూ టుక్ డిఫరెంట్ కలర్స్. ఎందుకంటే ఎగ్జాక్ట్ ఆ కుక్క ఎట్లా ఉందో అది మనం కలర్స్ని గ్రాస్ప్ చేయడం కష్టం. అక్కడే కొంచెం, ఇప్పుడు నువ్వు ఇక్కడ జూమ్ చేస్తే ఈ ఏరియాలో ఎల్లో ఆకర్ ఉంది, ఎల్లో టింట్ ఉంది. సో మనం అది పిండుకోవాల్సిందే. అది ఆయంత వద్దులే అనుకుంటే కుదరదు, వేయాలి. అది చిన్నదైన టింజ్, అది ఎంత 0.01% ఉంటుంది అది, బట్ స్టిల్ యూ షుడ్. అది ఊరికే ఒక చిన్న టింజ్ లేయర్ అట్లా అయిపోయింది, అది ఉంది అక్కడ అంతే, దాని పని అయిపోయింది. ఇక కమింగ్ బ్యాక్ టు అవర్ సబ్జెక్ట్, ఏం ఆడుతున్నాం బేట? అదే జీవితంలో ఏదో లేదని బాధపడుతూ ఉంటారు కదా, అస్సలు ఆ బాధపడకండి. బాధ నుండి ఎలా బయటపడేది? అసలు బాధ లేదు, ఉన్నది మస్తుంది తెలుసా. ఇప్పుడు పక్కనే వీధి ఉంది, క్లీన్ చేయపో, డూ సంథింగ్. కూర్చొని ఆలోచిస్తూ కూర్చో. ఎవరో వస్తారు, వాళ్ళు వస్తేనే షార్ట్ ఫిల్మ్ తీయాలి అట్లా అనుకోకు, ఇప్పుడే తీసేసేయి. అంటే నా ఉద్దేశం జోకనే చెప్తున్నా. ఆల్రెడీ అవైలబుల్ బొచ్చడు ఉంది అంటున్నా నేను సరదాగా. ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. మెత్త ఖాళీ ఉంది కదా, అరే టెరెస్ గార్డెన్ ఏర్పాటు చేయకు. ఇల్లు కడప ఖాళీ ఉంది, ఓ ముగ్గి ఫస్ట్ స్టార్ట్ చేయి. రోజు ఒక 5 గంటలు పని చేస్తే ఆ ముగ్గేస్తున్న దానికి ఓపికను చూసినావా, అదే ఓపిక నీకు ఇన్వెస్ట్మెంట్ భవిష్యత్తులో. వేరే పని చేయడానికి నీ బాడీ సహకరిస్తుంది. ఫస్ట్ ఓపికని చంపుకోకు. ఓపిక అయితే ఉంది కదా, కానీ మనస్కరించదు. నేనే చెప్తున్నా, ఊసుకోలు కబుర్లు వేసుకొని చింపిరి జుట్టు వేసుకొని ఆడి గురించి ఆలోచించి ఎవడో ఏదో అంటే బాధపడితేనే మజా వస్తుంది. ఏ సమస్యలు లేవనుకో, నాకు తెలిసి హ్యుమానిటీ చచ్చిపోతుంది. సమస్య కావాలి, ఎప్పుడు ఏదో కాంప్లైంట్ ఉండాలి. వాడిట్లన్నాడు వీడిట్లన్నాడు చెప్పుకుంటే మజా వస్తుంది అసలు. ఇది నా 100% నేను రియలైజ్ అయినా. మనిషికి నిజంగా దేవుడు వచ్చినా సరే, ఏ పో నువ్వు నీ ప్రశాంతత అంట. నేను కొన్ని రోజులు బాధపడదాం అనుకుంటే నువ్వు అప్పుడే వచ్చి సాల్వ్ చేస్తా అంటావు అంటూ ఏ ఊరుకో, నువ్వు మస్తు చెప్తావు. నువ్వు మళ్ళీ రాపో. ఎవరు రమ్మన్నాడు ఇప్పుడు? ప్రశాంతంగా బాధపడినావా అమ్మ? ప్రశాంతంగా బాధపడినావా? అంతే. ఓకే. ఈ విషయాలు మాత్రం ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని మళ్ళీ బాధ నుండి బయటికి లేవద్దు. ఇప్పుడు ఒక పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్ ఏం చేస్తాడు, లేకపోతే ఒక పండితుడు ఏం చేస్తాడు అంటే సలహా ఇస్తాడు, అలా బతకండి ఇలా బతకండి అని. మనం ఆ కేటగిరీలో లేము. నేను ఎలా ఉంటుందో మాత్రమే చెప్పగలను నేను. తర్వాత మీరు ఆలోచించుకోండి, వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్. నేను చెప్పినంత మాత్రాన ఒకడు మాట్లాడిన గ్యారెంటీ నాకేం లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పినా నేను మారలేదు కదా. అంటే నేను ఆధారం దానికి. ఎంతమంది చెప్పినా నేను మారలేదు. నాకు అనిపించినప్పుడు నేను మారాను. ఓకే, దిస్ ఇస్ ద టైమ్ టు డూ సంథింగ్. అంతే తప్ప
బామ్మర్ది చెప్తేంది, ఎవడు చెప్తేంది, ఎవడు చెప్పినా మనకి ఇష్టం ఉంటేనే మనం మారుతాం, లేకపోతే మారే సమస్య లేదు. కంక్లూజన్ ఏంది, ఆల్రెడీ చాలా ఉంది. అసలు ఏమేమి ఉందో ఒక పేపర్ తీసుకొని రాయండి. ఆకాశం ఉంది, చందమామ ఉంది, చూడుపో, పౌర్ణమి రోజు ఎదురు గుట్ట ఉంది, ఎక్కుపో, వర్షం వస్తుంది తొడుగుపో, బాత్రూమ్ ఉంది క్లీన్ చేయపో, మస్తున్నాయి. అసలు అదే చెప్తాను, మస్తుంది. కానీ మనం జస్ట్ ఏదో ఒకటి 2 మైండ్లో పెట్టుకొని అది లేదు, అది లేదు, అది లేదు, అది లేదు అని బాధపడతాం అనేది నా సారాంశం. దయచేసి బాధపడకండి. మీకు ఎవరున్నా లేకపోతే నేనైతే లేను. ఇది ఎట్లుంటుంది అంటే, ఆనందంగా ఉండడానికి 1000 కారణాలు ఉంటే మనం బాధపడడానికి ఒక కారణమైన ఉండదని వెతుకుతాం. అది తెలుసుకొని మేము చిన్న విషయం చెప్పి ముగిస్తా బేట. మిద్దె మీద అన్నదమ్ములం అంతా పడుకునేవాళ్ళం రాత్రి పూట. మేము ఎప్పుడు కలిసిన డిస్కషన్ ఒకటే, నీకు దెబ్బలు పడారా ఇలా, మాది ఉమ్మడి కుటుంబం కదా, నీకు దెబ్బలు పడారా? దెబ్బలా? పొద్దున అత్త కొట్టింది, కూలికి వచ్చినాక నాయనమ్మ ముట్టికాయ వేసింది, ప్లేట్ కడుగుతుంటేనే చిన్న ఆయన కొట్టింది, ఇట్లా. నీకు పడ్డాయా? ఎందుకు పడలే? పొద్దున్న లేస్తారా దుప్పటి పడితే మా అమ్మ కొట్టింది. మరి నీకు పడ్డదంటే నాకు పడలేదు అనుకో, అందరు వచ్చి పడుకోవడం. ఇంకోటి ఎప్పుడు నిజమే చెప్తాము, అబద్ధం చెప్తే దెబ్బలు తప్పించుకోవచ్చు కదా. అంటే అంత ఆనెస్టీ ఉండేది. ఏమీ తెలియకపోవడం అంత అదృష్టం ఇంకోటి లేదు కదా. అనురాగము విరిసేనా ఓరే రాజా, అనుతాపము తీరేనా. ఎన్ని పాటలు అందుబాటు ఉంది, ఇంటర్నెట్లో పాట నేర్చుకోవచ్చు. అంత చెప్పినా వాళ్ళకి అనిపించిన రోజే సంథింగ్ విల్ హ్యాపెన్ అంతే. అదర్వైజ్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు చూడు, కలర్ అట్లా పెడుతూ వచ్చింది. నువ్వు ఇట్లా ఎన్నిక నుంచి వచ్చినా సార్ చూపి పెట్టా. తర్వాత ఇది చూపించిన పెయింటింగ్ ఆయన బుద్ధుడు కాదే ఆయన. ఆ బుద్ధుడి కాలంలోనే ఒక ఆయన వేషం వేసుకొని తిరిగేవాడు. ఆయన బొమ్మ చెక్కాడు ఒక ఆయన. ఇరిగిపోయి ఉన్నది అది, అంటే అజ్ఞానం అట్లా. నా మనసేమో తేటగా. ఒక 200 రూపాయలు పెడితే వాటర్ కలర్ సెట్ వస్తుంది. పోయి పెయింటింగ్ లేని రోజు ఒకటి స్టార్ట్ చేస్తాం. అసలు అందరూ కర్మయోగాలలో దిగాలి. డబ్బులు వస్తాయో రావో, బట్ కీప్ ఆన్ లెర్నింగ్ సంథింగ్ ఆల్ ద టైం. అది ఉపయోగపడదు చాలా దూరం. అది ముందు చేయిపో, అంటే చేస్తుంటేనే మెల్లగా మూడ్ వస్తుంది. అది ఎంత బాగుంటుంది అంటే రాను యూ రియల్లీ ఎంజాయింగ్ ద ప్రాసెస్. లేకపోతే ఉత్త కూర్చొని ఇంకో రాగా అడుగుతారు పెయింటింగ్ అనేది క్యాన్వాస్ ఎంత ఇది వెళ్ళిపోతారు అంతే ఉత్తదే. అట్లా ఎవరైతే ఏ పని చేయకుండా అడుగుతారో నేను వాళ్ళని డిలీట్ చేస్తున్నాను. ఆయనకి వచ్చిన కథ తెలుసా నీకు? ఒక రాజు చెప్పాడంట, శ్రీకృష్ణదేవరాయలు తిన్నల రామకృష్ణ చెప్పాడంట, మన రాజ్యంలో ఎంతమంది గుడ్డి వాళ్ళు ఉన్నారంటే, ఇదేం లెక్క ఎట్లా చెప్తావు అంటే, ఇప్పటిలాగా డేటా గిట్టా లేదు కదా, నాకు తెలుసుకోవాలనుకుంటున్నా అంటే, ఓకే నాకు టైం పడుతుంది మహారాజు అన్నాడు. టైం తీసుకో. ఎంత టైం పడుతుంటే ఒక 2 months పడుతుంది. సో తినాలి రామకృష్ణ కూడా ఫ్రీ టైం తీసుకుని అట్లా ఫైనల్గా నాకు అసిస్టెంట్ కూడా కావాలి, మరి లిస్ట్ రాసుకోవాలి కదా, అన్నీ నేనే చేయలేను కదా అంటే, సరే మనోడి మీద కూర్చుని మనోడు మంచం అల్లుతున్నాడు. మనోడి మీద ఇట్లా కాలు ఇట్లా పెట్టేది. అక్కడి నుంచి వస్తుంది కదా, రామకృష్ణ నమస్కారం, ఏం చేస్తున్నావు అంటే, నేను పేరు రాసుకోవాలి. ఇంకా అందరూ వస్తారు, రామకృష్ణ ఏం చేస్తున్నావు అంటే కూర్చొని రాసుకో. తర్వాత చివరికి రామకృష్ణుడు రాకపోయేసరికి రాజు కూడా వచ్చిండు. ఏం రామకృష్ణ ఏం చేస్తున్నావు ఇక్కడికి వచ్చానంటే, 2 నెలలు అయిపోయింది, రేపు వస్తావు కదా, లిస్ట్ రెడీ అయింది, రెడీ అయింది, ఇప్పుడు అయిపోయింది. పోయిన తర్వాత
లిస్ట్ రాసినామంటే అందరి పేర్లు చదువుతున్న ఇంతమంది ఉన్నారు గుడ్డోళ్ళు. లాస్ట్ రాజు పేరు కూడా చదివినాను. ఏమో నా పేరు చదివాను, నేను ఎట్లా గుడ్డు ఉండేదంటే, నేను కళ్ళెదురుగా మంచం అల్లుతుంటే చూసుకుంటా కూడా ఏం చేస్తున్నావు అంటే అది గుడ్డితనం కాదా? కళ్ళు లేని గుడ్డి వాళ్ళని అంగీకరించవచ్చు, కళ్ళున్న గుడ్డి వాళ్ళతో పెద్ద ప్రాబ్లం కదా. సో చెవులున్న చెవిటి వాళ్ళని, కళ్ళున్న గుడ్డి వాళ్ళని నేను అనుదినము చూస్తున్నాను. మస్తు కథలు ఇటువంటి తెలుసా? కథలు చాలా, ఇన్ని కథలు గుర్తున్నాడు. నా కాంటెక్స్ట్ని బట్టి కథలు. స్టోరీకి అందరికి రిట్రీవల్ అనేది ఇంపార్టెంట్, అంటే టైమింగ్ కి దాన్ని ఎగ్జాక్ట్ వచ్చేస్తుంది కదా మంచిగా. ఒకసారి ఏదో కారణం చేత తినాలి రామకృష్ణుడికి ఊరేసినాడు, ఉరి శిక్ష. ఇంకా ఆవేశంలో రాజు కదా, వేసిన తర్వాత ఇంటికి ఇంకా అన్నం మానేసిన రాజు. ఎందుకంటే ఫ్రెండ్కి ఊరేసిన అన్న బాధ పట్టుకుంది, భార్య కూడా వచ్చింది. ఇంత బాధపడి అసలు ఆలోచించకుండా ఊరేయడాలి ఎందుకు, మళ్ళీ ఈ అన్నం మానేయడాలి, ఫీల్ అవ్వడాలి ఎందుకు, మీ దరిద్ర స్నేహితులు పాడగాల చూసుకొని ఆలోచించుకొని అట్లీస్ట్ వీడు ఒక్కడి ఊరేయొద్దని అనుకోవాలి, ఫీల్ అవుతుంది. లేదు పెద్ద కారణం ఉంది అందుకే చేసినది, నీ బొంద మళ్ళీ బాధపడకు, మరి వెనక్కి తీసుకోరాదంటే రాజుని నేను అటు వెనక్కి తీసుకుంటే నా మీద ఉన్న మంచి పేరు పోతుంది. మరి ఇది ఎక్కడి తలగా నొప్పి, ఊరి వేసింది నీవు, మళ్ళీ బాధపడేది నువ్వు. ఇంతకు రామకృష్ణుడు ఏమంటాడు, పోయి కనుక్కొని వస్తాను మంత్రిని పంపిస్తే. ఇంకా రాజు ఎందుకు వేసిండో మనకు తెలియదు. ఇప్పుడు నాకు వద్దు ఊరి అంటే నేను పిరికొండ అవుతా, అందుకని నేను అడగను. ఇది జిద్దు ఒక్కొక్కరైనా ఒక క్షమాభిక్ష పత్రం ఏదో రాసి నేను చూస్తా కదా. ఇదంతా ఒక 2-3 నెలలు నడిచింది, ఆ ఊరి డేట్ రానే వచ్చింది. అప్పుడు భార్య కృష్ణదేవరాయలతో ఉన్నదంట, ఫ్రెండ్ కదా అట్లీస్ట్ పోయి పలకరించిపోరాదు, చివరి కోరిక తీర్చవా. సరే పోయిన తర్వాత అటుపక్క ఉన్నాడు, వీడి మొహం చూస్తాడు, ఎందుకంటే ఎంతైనా క్లోజ్ ఫ్రెండ్. ఊరి శిక్ష చేశాడు రాజుగా. ఏం రామకృష్ణ బాగున్నారు? బాగున్నా మహారాజా. ఎందుకు వచ్చారు మీరు అంటే, చివరి కోరిక ఉన్నా తీర్చగలిగేది తీరుస్తారంటే, తీర్చగలిగేది తప్పక తీరుస్తా. అంటే ఎప్పుడో మా గురువు గారికి ప్రామిస్ చేసిన, నేను ఏదైనా తప్పు చేస్తే, నాకు ఎప్పుడైనా ఉరిశిక్ష పడితే అది మనకు నచ్చిన రాజు వల్ల, నాకు నచ్చిన చెట్టు కూరేసుకోవాలి, ఈ ఒక్క ఊరు చేయాలి. సరే తర్వాత ఆఫ్టర్ 50 years నచ్చిన చెట్టు దొరికిందా అంటే ఎతుకుతున్నా, దొరకలేదు. అది అమ్మ ఓ చెట్టు పెద్ద ఉంది, ఓ చెట్టు చిన్నపాడి అంటే ఫైండ్ అవే అంటే చూడు, ఉరి శిక్ష ఆయన వేసినట్టే ఉంది, నేను యాక్సెప్ట్ చేసినట్టు చెట్టు ఆడుకుంటున్నాడు చక్కగా. వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా భోజనానికి రాజు భార్య రామకృష్ణ చెట్టు దొరకలే, ఇంకా దొరకలేదు రాణి, చూస్తున్నా నేను, జర మీ చూడాలి, వెళ్తా మళ్ళీ సెలవు తీసుకుని ఎత్తుకులాడుకోలేదు, ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోయి, ఇప్పుడు 50 years సాక్ కాదు, ఫైండ్ ఏ వే, యు ఆర్ హియర్ టు లివ్ అండ్ లెట్ లివ్, అంతే తప్ప నువ్వు ఆర్ నాట్ హియర్ టు ఫైట్ ఆర్ స్కోల్డ్ సంబడి, లేకపోతే ఫీల్ అవ్వడంత స్టూపిడ్. ఒక లేయర్ అయిపోయింది. ఓకే బాయ్ చెప్పుకుందాం.